అందరికీ నమస్కారం. ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఒక కార్యక్రమం చేద్దామని నేను మన గాంధీ సార్ని సంప్రదించడం జరిగింది. వారు ఏ విధమైన కార్యక్రమం చేద్దామంటే, ఈ దేశానికి ఎలాగైతే జై జవాను అని అంటున్నారో అలాగే ఈ దేశ బార్డర్లో రక్షణకు మాత్రమే వాళ్ళు ఉంటారు. కానీ ఈ దేశంలో ఉన్న సమస్త ప్రజలను ఆరోగ్యం నుంచి అనారోగ్యం నుంచి కాపాడేది మరి రెల్లీ కార్మికులు, ఈ పారిశుద్ధ కార్మికులు మాత్రమే. ఈ దేశ ప్రజలందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి వాళ్ళు వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళను నేను ఈ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళని సత్కరించాలనుకుంటున్నాను అని చెప్పి సార్కి చెప్పగానే సార్ ఇమీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి మన స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి, ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళని గుర్తించి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. జ్యోతి గాంధీ ఫౌండేషన్కి ఈ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే వీరి సేవలు మామూలు సేవలు కావండి. మనం ప్రతిసారి కూడా జై జవాన్ అని ఇంకో అని ఎవరినో కీర్తిస్తుంటాం. కానీ ఈ పారిశుద్ధ కార్మికులు కానీ, అశుద్ధ కార్మికులు కానీ, ముఖ్యంగా ఈ రెల్లీ కార్మికులు కానీ లేకపోతే ఈ మనుషుల బ్రతుకులు అధ్వానం అవుతాయి, అనారోగ్యాల పాలు పడి. అంటే మన విసర్జించిన దాన్నే మనం విసర్జించినటువంటి వ్యర్థాలను మనమే క్లీన్ చేసుకోవడానికి అసహాయత చూపిస్తూ ఉంటాము. అలాంటిది వాళ్ళు దాన్ని ఇంత ప్రాబ్లం లేకుండా నీట్గా చేసి మన ఆరోగ్యాలను కాపాడుతున్న వీళ్ళు మన ఆరోగ్య ప్రదాతలుగా ఈ సందర్భంగా మనం కీర్తించవలసినటువంటి అవసరం ఉంది. అందుకని వారికి నేను ఏదో గొప్పగా చేస్తున్నానని కాదు, ఒక చిన్న సత్కారం చేసి వాళ్ళను మేము కూడా గొప్ప మనుషులమే అని వాళ్ళు అనుకునేలాగా ఉండాలని అన్న ఒక ఉద్దేశంతో, ఈ సమాజానికి వాళ్ళ గొప్పతనం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సహకరించిన మా మిత్రులు, మా యూట్యూబ్ కళాకారులు, మనందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.